మంచినీరు, ఉప్పు నీరు అధికంగా పారించే ప్రాంతాల్లో రైతులు అధికంగా ఎదుర్కొనే సమస్య చౌడు. ఏళ్ల తరబడి రసాయన ఎరువులను అధికంగా వాడే ప్రాంతాల్లో కూడా భూములు చౌడుబారిపోయాయి. ఇలాంటి భూముల్లో అధిక దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్న చెరకు రకాలు సాగు చేసినప్పటికీ చౌడును తట్టుకునే స్వభావం లేకపోవటం వల్ల రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు చౌడును సమర్థంగా తట్టుకుని అధిక దిగుబడినిచ్చే చెరకు రకాలను రూపొందించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చౌడు భూములు అంటే భూసారం తగ్గిపోయి లవణాల శాతం అధికంగా ఉండే భూములు. భూమిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చెరకు మొక్కలు చనిపోయి పొలంలో అక్కడక్కడ ఖాళీలు ఏర్పడతాయి. పైరులో పెరుగుదల సక్రమంగా ఉండదు. రసాయన ఎరువులు వేసిన మొక్కల వేర్లు క్షీణించి ఉండడం వల్ల పోషకాలను తీసుకోలేవు. విత్తనం సరైన మోతాదులో పెట్టినా మొక్కల సాంద్రత తక్కువగా ఉంటుంది. ఈ భూములను బాగు చేసుకునేందుకు రైతులు ఒక క్రమ పద్ధతిలో చౌడు నివారణ చర్యలు చేపట్టాలి. అంతేకాదు ఇప్పుడు చౌడు భూములకు అనువైన చెరకు రకాలు 81V48, కోటి 8201, కో 7219, 81A99, 93A145, 99A30, 83V15, 97A85 రైతులకు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎన్నుకుని సాగు చేస్తే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి గౌరీ. రైతు సోదరులు చౌడు భూముల్లో ఈ చెరుకు సాగును చేపట్టాలనుకున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దీనిలో ఏంటంటే ముఖ్యంగా మనం చెరుకు రకాల ఎంపికను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. చెరుకుకు తట్టుకునే రకాలు అనేవి మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి, అలాగే మనకి తిరుపతి పెరుమాళ్లపల్లిలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కూడా ఈ చౌడు భూములకి తట్టుకునే రకాలు అనేవి మనకి లభ్యమవుతున్నాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే 97A85 దీన్ని శారద అంటాము. ఈ చౌడు భూముల్ని తట్టుకొని మనకి మిగిలిన రకాలతో పోల్చినప్పుడు మనకి అధిక దిగుబడిని ఇస్తుంది. అలాగే కనక మహాలక్ష్మి అని 97A145 అనే ఒక రకం ఉంది. కనక మహాలక్ష్మి కూడా చౌడును తట్టుకొని మనకి మంచి దిగుబడిని ఇచ్చే రకము. ఈ రెండు కూడా మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి నుంచి రిలీజ్ అయిన రకాలు. అలాగే కోటి 8201 అనే రకము తిరుపతి పెరుమాళ్లపల్లి పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి రకము. ఇది కూడా మనకి ఈ చౌడును కొంతవరకు తట్టుకొని మనకి మంచి దిగుబడులు ఇచ్చే రకాలు. అయితే ఈ చౌడు భూముల్లో సాగు చేసినప్పుడు ఏంటంటే ఈ చౌడు ఉండడం వల్ల భూమిలో ఉన్నటువంటి పోషక పదార్థాలు ఈ మొక్క సరిగా తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి చౌడు భూములను ముందుగా బాగు చేసుకోవడం అనేది చేయాలి. మన భూమిలో చౌడు ఎంత ఉంది అనేది మనకి ఈ భూమి పరీక్ష ద్వారా తెలియవస్తుంది. కాబట్టి మనం తప్పనిసరిగా సాయిల్ టెస్టింగ్ అనేది చేసుకోవాలి. ఈ సాయిల్ టెస్టింగ్లో ఏంటంటే మనకి ఉదజని సూచిక 8 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మన భూములు ఈ చౌడు భూములు, తర్వాత క్షార భూములు అని చెప్తాము. ఈ ఉదజని సూచికను బట్టి ఈ జిప్సం అనేది మనం ఈ చౌడు భూముల్ని బాగు చేసుకోవడానికి మనకి దొరికేటువంటి రిక్లమేషన్ మెటీరియల్ అన్నమాట. పొలం ఖాళీగా ఉన్నప్పుడు మనం పొలాన్ని మడులుగా చేసుకొని దానిలో బాగా నీరు అనేది ఎక్కువగా పెట్టుకొని దాంట్లో ఒక ఎకరానికి 1 టన్ను చొప్పున ఈ జిప్సంను మనం ఉంచుకొని అలాగా 2-3 రోజుల పాటు ఆ జిప్సాన్ని ఆ నీళ్ళల్లో నానేలాగా ఎక్కువ నీళ్ళల్లో మడుల్లో ఉంచి దాన్ని తర్వాత ఆ నీటిని పక్క పొలాలకు కాకుండా మురుగు పోయే కాలువల ద్వారా దూరంగా మనం పంపించేసినట్లయితే మనకి చౌడు అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ రకంగా మనం చౌడును తగ్గించుకునే మార్గాలు చేసుకుని ఆ తర్వాత మనం పంట కానీ విత్తుకున్నట్లయితే మనకి పంట దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు మనం పచ్చిరొట్ట పంటలైనటువంటి జనుము, జీలుగా ఇలాంటి పంటలను మనం వేసుకొని వాటిని పూత దశ వచ్చినప్పుడు 45 రోజుల వయసులో భూమిలో కలియదున్నేసుకొని తొందరగా కుళ్ళడానికి ఎకరానికి ఒక 10 కిలోల చొప్పున సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ దాని పైన చల్లుకున్నట్లయితే మనకి తొందరగా డీకంపోజ్ అయిపోయి భూమిలో కర్బన శాతాన్ని పెంచి అలాగే ఈ చౌడును చాలా వరకు ఇరగగొడుతుంది. కాబట్టి మనం ఈ రకంగా జిప్సంని అప్లై చేసుకోవడము అలాగే ఈ పచ్చిరొట్ట పంటలను పెంచుకోవడం అనేది తరచుగా ప్రతి సంవత్సరం అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గ్రాడ్యువల్గా మనకి చౌడు అనేది
తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే సాగు పద్ధతులు చేపట్టినప్పుడు కూడా మనం పోషకాలు దీనికి ఎక్కువగా అవసరమవుతాయి కాబట్టి యూరియా నత్రజనిని యూరియా రూపంలో, అలాగే భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో, అలాగే పొటాష్ను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం అందజేస్తూ ఎక్కువ మోతాదులో మనం అందజేసినట్లయితే కొంత పోషకం వృధా అయినప్పటికీ మొక్కకు కొంత పోషకాన్ని తీసుకొని మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. దాదాపు మనం ఒక 100% మామూలు నేలల్లో రికమెండేషన్ ఉంటే దాదాపు ఒక 25% ఎక్కువ ఈ ఎరువులను మనం ఈ చౌడు పొలాల్లో ఉపయోగించవలసి ఉంటుంది. అలాగే నీటి యాజమాన్యాన్ని కూడా జాగ్రత్తగా మనం పాటించవలసి ఉంటుంది. కాబట్టి చౌడు భూముల్లో ఈ రకంగా ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులను చేపట్టి మంచి దిగుబడులను సాధించడానికి అవకాశం ఉంటుంది. చదువుకొని తల్లిదండ్రులపైనే ఆధారపడి కనీసం ఇంటి పని చేయకుండా సోమరిబోతులుగా తిరుగుతున్నారు ఈ తరం యువత. కానీ 80 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఎవరిపై ఆధారపడకుండా వ్యవసాయం చేస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు. 10 ఏళ్లుగా ఆకుకూరలు, కూరగాయలు పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి ఈ వృద్ధుడిని. పొలంలో ఆకుకూరలను పండిస్తున్న ఈయన పేరు స్టాలిన్. ఈయన వయస్సు 80 సంవత్సరాలు. ఈ వయస్సులోనూ ఉత్సాహంగా వ్యవసాయ పనులు చేస్తున్న ఈయన కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు గ్రామానికి చెందినవారు. పిల్లలపై ఆధారపడటం ఇష్టం లేక 1/2 ఎకరం వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని ఏడాది పొడవునా పంటలను పండిస్తూనే ఉన్నారు. వచ్చిన దిగుబడిని స్థానికంగా ఉండే రైతు బజార్లో అమ్ముతూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అంతేకాదు ప్రతిరోజు 3-4 తన పొలంలోనే ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి దొడ్డులు సాగు చేస్తున్నాను నేను. అది విత్తనాలు బయట కొనుక్కొచ్చి నేనే కట్టుకుని సొంతంగా పోసుకుంటున్నా. నేను అమ్మాలంటే కిలో 200 కొంటారు, నేను కొనాలంటే 600. మామూలుగా 10 సంవత్సరాల నుంచి స్వీట్ కార్నరు, తోటకూర, టమాటా కూడా పెట్టుకుంటాను గట్ల మీద. అట్లా సాగు చేస్తూ ఉంటా. మామూలుగా స్వీట్ కార్నర్ పెడితే కుంట మీద 40,000 దాకా వస్తే 20,000 ఖర్చులు అవుతాయి, ఒక 20 మిగులుతాయి. 20,000 దాకా ఖర్చులు అవుతాయి. తోటకూర పర్వాలేదు బాగానే వస్తామంటాయి. ఒక్కోసారి మామూలుగా 100-500 వేస్తాను. రైతు బజార్కి వేస్తాను, నేను చిల్లరగా అమ్మను. ఉయ్యూరు రైతు బజార్కి వేస్తే మామూలుగా ఎరువులు అయితేనేమో 20 వాడుకుంటాను. ఏదన్నా పచ్చబురు పడితే కూరబాని 20% కొడతా, సరిపోతూ ఉంటుంది. మామూలుగా ఒకనాడైతే చేతి నుండి 1000 కట్టలు కూడా వస్తాం. 4 ఆడవాళ్ళని పెడితే 1000 కట్ట 600-700 వస్తారు. తీసుకెళ్ళి వేస్తూ ఉంటాను. ఒక 300 కానించి 600-500 దాకా బాగా గిరాకులు అయితే 600 కొంటారు. చుట్టుపక్కల లేకపోతే, చుట్టుపక్కల ఉందనుకోండి మన దగ్గర 300 కొంటారు, 100. అది సుమారు నెలకి ఆదాయం అంటే రోజు ఒక్కోసారి నెల వచ్చేప్పటికి 10,000 దాకా ఆదాయం వస్తుంది. కూలీలకి వాళ్ళకి 4-5 వేలు కూలీలకు పోతాయి, ఖర్చులు అయిపోను, ఏదో మిగులుతూ ఉంటుంది. ఇదే కాదు సంవత్సరానికి 10,000 40 సెంట్కి తీపకి ఇవ్వాలి. కానీ ఊరినే చేసుకుంటాను. ఏదో కానీ 2కి కలిపి 15,000. 1/2 ఎకరం 10 ఏళ్ళ నుంచి ఉంది నాకింది. 2 అంగుళం మాటలే. మామూలుగా 2 పూటలు పెడితే అయిపోతుంది తడుపు. కూలీలా డైలీ 3-4 ఉంటారు. మామూలుగా 2 పూటలకు వస్తే 300. పొద్దున పూట 200, సాయంకాలం 100 ఇస్తా. 3 కానించి 100. పొద్దున్నే 6కి వచ్చి 10కి వెళ్ళిపోతారు, 200. 4 4 1200 కట్టాలి. మామూలుగా ఎత్తుకెళ్తే నాకు 3,000-4,000 వాళ్ళ బాను, నాకు 1,000-60 ఉంటా ఉంటాయి డైలీ. అంటే ఉంటే కొత్తే ఉంటాయి. నాకు ఇదే హ్యాపీగా ఉంటుంది. కూరగాయల సాగు రైతులకు ప్రతిరోజు ఆదాయం తెచ్చిపెడుతుంది. వ్యాపారులు, ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదించే అవకాశం కల్పిస్తున్నది. అలాంటి కూరగాయల పంటలలో బీర ముఖ్యమైంది. తక్కువ సమయంలోనే పంట చేతికొస్తుంది. అంతేకాకుండా ఈ కూరగాయకు మార్కెట్లో 365 రోజులు మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఖరీఫ్లో పందిరి విధానంలో సాగు చేస్తూ సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అయితే ఖరీఫ్ బీర సాగుకు అనువైన రకాలు, సాగు యాజమాన్యం ఎలా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. పండించే రైతుకు ఆదాయాన్ని, వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించే పంటలు కూరగాయలు. అందుకే సీజన్తో పని లేకుండా సంవత్సరం పొడవునా కూరగాయలు పండిస్తూ ఉంటారు రైతులు. ముఖ్యంగా
పందిరి జాతి కూరగాయలైన బీర, సోర, కాకర, దొండ, పొట్లను ఖరీఫ్ పంటగా జూన్ నుండి జూలై వరకు విత్తుకోవచ్చు. వీటిలో బీరకు వానాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ పంటకు నీటిని నిలుపుకునే తేలికపాటి ఎర్రగరప మరియు బంకమట్టి నేలలు, ఉదజని సూచిక 6 నుండి 7 మధ్య ఉన్న నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న ఒండ్రు నేలలు అనుకూలం. అధిక దిగుబడినిచ్చే అనేక రకాలను ఉద్యాన పరిశోధనా స్థానాలు రూపొందించాయి. ఇందులో ముఖ్యంగా జగిత్యాల లాంగ్, కో-1, కో-2, PKM-1, పూసా నస్తర్, సత్పుతియా, అర్క సుమిత్, అర్క సుజాత ఉన్నాయి. వీటితో పాటు సురేఖ, సంజీవిని, NS-3, US-401, US-403, నాగ, మల్లిక, మహిమ లాంటి ప్రైవేట్ రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఖరీఫ్తో పాటు వేసవికి కూడా అనువైన హైబ్రిడ్ రకాలు. జగిత్యాల లాంగ్ రకం. దీని కాయలు 50 నుండి 60 సెంటీమీటర్ల పొడవుతో సన్నగా లోతైన కణుపులు కలిగి ఉంటాయి. ఖరీఫ్లో అధిక దిగుబడిని ఇస్తుంది. కో-1 రకం కాయలు 40 నుండి 50 సెంటీమీటర్ల పొడవుండి ఒక్కో కాయ 800 గ్రాముల బరువు వరకు పెరుగుతుంది. పంటకాలం 125 రోజులు. ఎకరాకు 6 టన్నుల దిగుబడి వస్తుంది. కో-2 రకం. ఈ రకం కాయలు చాలా పొడవుగా దాదాపు 90 నుండి 100 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. ఒక్కో కాయ బరువు 700 నుండి 800 గ్రాముల వరకు ఉంటుంది. పంటకాలం 120 రోజులు. దిగుబడి ఎకరాకు 10 టన్నులు వస్తుంది. PKM-1 రకం కాయలు 60 నుండి 70 సెంటీమీటర్ల పొడవుతో కాయ చివర వెడల్పుగాను ముందు భాగం సన్నగాను ఉంటుంది. పంటకాలం 180 రోజులు. ఎకరాకు 6 నుండి 7 టన్నుల దిగుబడి వస్తుంది. పూసా నస్తర్ రకం 60 నుండి 65 రోజులలోనే కాపుకు వస్తుంది. ఒక్కో తీగకు 15 నుండి 20 కాయలు కాస్తాయి. కాయలు లేత ఆకుపచ్చ రంగులోనూ, లోపలి గుజ్జు లేత పసుపు రంగులోనూ ఉంటుంది. ఈ రకం ఖరీఫ్కు, వేసవికి అనుకూలం. ఎకరాకు 6 నుండి 7 టన్నుల దిగుబడి వస్తుంది. సత్పుతియా. ఈ రకంలో ద్విలింగ పుష్పాలు ఉంటాయి. కాయలు గుత్తులుగా కాస్తాయి. కాయలు చిన్నగా ఉంటాయి. ఖరీఫ్, వేసవి కాలానికి అనువైనది. అర్క సుమిత్ రకం. దీని కాయలు 25 సెంటీమీటర్ల మందం, 55 సెంటీమీటర్ల పొడవుతో ఉంటాయి. 52 రోజులలో మొదటి కోతకు వస్తుంది. ఒక్కో తీగకు 13 నుండి 15 కాయలు కాస్తాయి. ఒక్కో కాయ 380 గ్రాముల బరువు పెరుగుతుంది. పంటకాలం 120 రోజులు. ఎకరాకు 21 టన్నుల దిగుబడి వస్తుంది. అర్క సుజాత రకం కాయ 50 నుండి 55 సెంటీమీటర్ల పొడవుంటుంది. పంటకాలం 100 రోజులు. ఎకరాకు దిగుబడి 21 టన్నులు వస్తుంది. ఈ రకం కొంతవరకు బూజు తెగులును తట్టుకుంటుంది. విత్తే ముందే నేలను సిద్ధం చేసుకోవాలి. పొలాన్ని 3 నుండి 4 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు పశువుల ఎరువు 6 నుండి 8 టన్నులు వేసి కలియదున్నాలి. 60 నుండి 80 సెంటీమీటర్ల దూరంతో కాలువలు చేసుకోవాలి. 2 కాలువల మధ్య దూరం 2 మీటర్లు ఉండేటట్లు చూడాలి. ఎకరాకు 600 నుండి 800 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. ఇందుకోసం ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాముల మందును కిలో విత్తనానికి పట్టించి ఆ తరువాత ట్రైకోడెర్మా విరిడి 5 గ్రాములు లేదా థైరమ్ 3 గ్రాములు లేదా 3 గ్రాముల క్యాప్టన్ పొడి మందు కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. వర్షాకాలంలో విత్తేటప్పుడు 2 పాదుల మధ్య దూరం 75 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. ఒక్కో పాదుకు 3 నుండి 5 గింజలను 1 నుండి 2 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. విత్తిన 8 నుండి 10 రోజులకు గింజలు మొలకెత్తుతాయి. బలమైన 2 మొక్కలను ఉంచి మిగిలిన వాటిని జాగ్రత్తగా తీసివేయాలి. ఒకవేళ ఖరీఫ్లో త్వరగా పంట వేయాలంటే మే నెలలోనే పాలిథిన్ సంచులలో గింజలను విత్తుకుని 2 ఆకుల దశలో అంటే విత్తిన 15 నుండి 20 రోజులకు పొలంలో నాటుకోవాలి. నాటేటప్పుడు జాగ్రత్తగా పాలిథిన్ సంచులను తీసి మట్టిగడ్డ ఏమాత్రం చెదరకుండా గుంతలో పెట్టి మన్ను కప్పాలి. ఈ విధంగా చేస్తే మొక్కలు త్వరగా నిలదొక్కుని బాగా పెరుగుతాయి. బీర సాగులో ఎరువుల యాజమాన్యం కీలకం. ఎకరాకు 24 నుండి 32 కిలోలు భాస్వరం, పొటాషును బాగా కలిపి అన్ని గుంతలలో సమానంగా నింపాలి.
ఎకరాకు నత్రజని 32 నుండి 40 కిలోల చొప్పున 2 భాగాలుగా చేసి ఒక భాగం విత్తిన 20 నుండి 25 రోజులకు, రెండవ భాగం 50 నుండి 60 రోజులకు వేసి నీరు కట్టాలి. ఎరువులు మొక్కకు 10 నుండి 15 సెంటీమీటర్ల దూరంలో వేసి మట్టి ఎగదోసి నీరు పారించాలి. పంటలో ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను నివారించాలి. గింజలు విత్తిన 2 నుండి 3 రోజులలో అలాక్టోర్ లేదా బ్యూటాక్లోర్ 800 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేయాలి. దీని వలన 30 రోజుల వరకు కలుపు రాదు. ఆ తర్వాత 45 రోజులకు ఒకసారి పాదు చుట్టూ తేలికగా మట్టిని గుల్ల చేసి మొక్క దగ్గరకు ఎగదొయ్యాలి. పొడుగు బీర రకాలకు పందిరి తప్పనిసరి వెయ్యాలి. బీర 2 ఆకుల దశలో 3 నుండి 4 గ్రాముల బోరాక్స్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే ఆడపూలు అధికంగా వస్తాయి. లేదా ఇథరిల్ 2.5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే కాయలు అధికంగా కాసి ఎకరాకు 6 నుండి 8 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. రసాయన ఎరువులతో పండించిన పంట దిగుబడుల నుంచి ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండటం, ఖర్చులు కూడా అంతకంతకు పెరుగుతుండటంతో నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన రైతు జ్యోతి సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. 8 ఏళ్లుగా సహజ పద్ధతుల్లో మామిడితో పాటు అంతర పంటలు పండిస్తున్నారు. వచ్చిన దిగుబడుల్ని వీలైనంత వరకు నేరుగా వినియోగదారులకు అమ్ముతూ మంచి నికర ఆదాయం పొందుతున్నారు. మితిమీరిన రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం అనర్థాలకు తావిస్తోంది. మట్టిలో సత్తువ తగ్గి సాగుకు మేలు చేసే సూక్ష్మజీవులు అంతరించిపోతున్నాయి. ఈ క్రమంలో ఖర్చు నానాటికి పెరుగుతూ గిట్టుబాటు దక్కక రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సేంద్రియ సాగు దిశగా ఒక్కో అడుగు పడుతోంది. ఇలా సాగులో ముందుకు సాగుతున్న రైతుల్లో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన రైతు జ్యోతి ఒకరు. తనకున్న 15 ఎకరాల మామిడి తోటను 7-8 ఏళ్లుగా స్థానికంగా దొరికే వనరులతో పాటు ఆవుల వ్యర్థాలతో మామిడిని సాగు చేస్తున్నారు. వచ్చిన దిగుబడులను వ్యాపారులకు అమ్మకుండా నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నారు. సాగు ఖర్చులు తగ్గించుకుని సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యం పదలంతో పాటు లాభాల బాట పట్టొచ్చని నిరూపిస్తున్నారు. ఈ కొల్లాపూర్ మామిడి చాలా ప్రసిద్ధి చెందిన మామిడి. ఆ మామిడికి కావాల్సిన మినరల్ ఒకటి ఈ భూముల్లో ఉంటుంది. అందుకనే ఈ మామిడి అంత టేస్టీగా ఉంటుంది. ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తే ఎంత బాగుంటుందో మా పండు తింటే మీకు తెలుస్తుంది. మేము న్యాచురల్గా ఆవు పేడ, ఆవు మూత్రము తో చేసిన జీవామృతం కానీ, గోకృప అమృత్ కానీ యూస్ చేసి ఈ వ్యవసాయం చేస్తున్నాము. ఇది 15 ఎకరాల్లో ఈ మామిడి సాగు చేస్తున్నాం మేము. ఇక్కడ 400 పైన చెట్లు ఉన్నాయి. 5 years నుంచి చేస్తున్నాము. అంటే ఇది ఆల్మోస్ట్ 6th year. ఇక్కడ మల్టీ లేయర్ ఫార్మింగ్ అలా చేస్తున్నాం. ఈ మామిడి మధ్యలో కూడా మేము అంతర పంటలు వేస్తాము. అంటే దీనికి సింబయోటిక్గా ఉండే పంటలు వేస్తే ఈ చెట్లు కూడా దానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ అవన్నీ అందాలని సింబయోటిక్గా ఉండే పంటలు. ఇంకా మెయిన్లీ ద్విదళ పంటలుగా మునగ, అప్పుడప్పుడు కందులు ఇవి కూడా వేస్తామన్నమాట. యాక్చువల్లీ ఈ సంవత్సరం ఇక్కడ వేరే తోటల్లో కూడా అంత ఎక్కువగా పంట లేదు. కానీ మేమైతే ఏ స్ప్రే చేయలేదు. ఆల్మోస్ట్ మేము చేసిందల్లా ఈ గోకృప అమృత్, జీవామృతమే స్ప్రే చేసాం. స్ప్రే విషయంలో కూడా అప్పుడప్పుడు పుల్లటి మజ్జిగ కూడా వాడతాం స్ప్రే. ఈ పక్కన రైతులందరూ వచ్చి అడిగారు, అమ్మా మీరు వేరే వాళ్ళేమో కాయలు రావడానికి, పూత రావడానికి వేరే మందులన్నీ బాగా స్ప్రే చేస్తారు, మీరు ఏమి వేయకుండానే. ఏమీ వేయలేదని కాదు, మేము వేరేవి సేంద్రియ పద్ధతుల ద్వారా చేసిన స్ప్రేస్ ఒక 2-3 స్ప్రేస్ చేశాము. కానీ వచ్చిన పంట ఏదైనా చాలా స్ట్రాంగ్, అంటే గట్టిగా ఉంటుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే మాత్రం మళ్ళీ మర్చిపోరు మా మామిడిని. మామిడి డైరెక్ట్గా యార్డ్కి పంపించము. వీ డైరెక్ట్లీ సెల్ దెమ్ టు ద కస్టమర్కి డైరెక్ట్గా అమ్ముతాం. మేము మాగపెట్టి అమ్ముతాము. ఇంకా ఇక్కడి నుంచి బెంగళూరు, ఢిల్లీ, బాంబే కూడా పంపించాము మేము ఈ మామిడిని. అంటే 3 years బ్యాక్ అలా ఒకసారి పంపించాము.
తర్వాత వాళ్ళు ప్రతి సంవత్సరం దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు అవర్ మ్యాంగోస్ యాక్చువల్లీ. ఒకవేళ మనం డైరెక్ట్గా ఈ మామిడిని అమ్ముకోగలిగితే కస్టమర్కి ఈజీగా 150 రూపీస్ మినిమం అమ్మొచ్చు మనం పర్ కేజీ. సో ఆ విధంగా రైతు కొంచెం లాభపడతాడు. ఒకవేళ మనకి ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నా కూడా దాన్ని మేము పచ్చళ్ళు, ఒరుగులు అండ్ తాండ్ర కూడా చేసాము లాస్ట్ ఇయర్. ఆ విధంగా మేమే ప్రాసెసింగ్ చేసి డైరెక్ట్గా కస్టమర్కి అమ్ముతున్నాము. అండ్ ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు కూడా తీసుకుంటారు మా దగ్గర. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి, యాక్చువల్లీ ఇక్కడ 33,000 హెక్టర్స్ ఆఫ్ మ్యాంగో ల్యాండ్స్ ఉన్నాయి. బట్ ఏ ఒక్క ప్రాసెసింగ్ యూనిట్ లేదు. ఒకవేళ మ్యాంగో పండించి రైతులకి యూజ్ అయ్యే విధంగా అది వాళ్ళు ఒకవేళ మాగబెట్టి అమ్ముకుందామంటే వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్ని రీచ్ అవ్వలేరు. మనకి మాగబెట్టి ఆ ప్రాసెసింగ్ యూనిట్స్లో జ్యూసెస్గా కానీ, తాండ్ర కానీ, జెల్లీస్ కానీ ఎన్నో విధాలుగా చేయొచ్చు. అది ఆ ప్రాసెసింగ్ యూనిట్ ఏదన్నా ఉంటే ఈ ఫార్మర్స్కి మాకు చాలా హెల్ప్ అవుతుంది అని ఆశిస్తున్నాం.